భారత మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. మరో ముగ్గురు భరతమాత ముద్దు బిడ్డలకు సముచిత గౌరవం దక్కిందన్నారు. రైతుల పక్షపాతి అయిన చరణ్ సింగ్ స్వచ్ఛమైన పల్లీయుడన్నారు. అన్నదాతలు, రైతు కూలీల సంక్షేమానికి జీవితాంతం పరిశ్రమించిన నిత్య కృషివలుడని కొనియాడారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు బీజం వేసి ఇండియాను అభివృద్ధి పథం వైపు పరుగులు తీయించిన గొప్ప దార్శనికుడు పివి నరసింహారావుని గుర్తు చేసుకున్నారు. బహుభాషా కోవిదుడు అయిన పివి మౌనంగానే సంస్కరణలను చేపట్టి దేశ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టారని ప్రశంసించారు. అలాంటి వారు తెలుగువారవడం మనందరికీ గర్వకారణమన్నారు. ఇటు వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సేవలను గుర్తు చేసుకున్నారు. కోట్ల మంది ఆకలికి వ్యతిరేకంగా స్వామినాథన్ ఒక పెద్ద పోరాటమే చేశారన్నారు. భారత వ్యవసాయ రంగంలో దిగుబడిని ఇబ్బడి ముబ్బడిగా పెంచి స్వయం సమృద్ధిని సాధించడానికి ఎంఎస్ స్వామినాథన్ చేసిన కృషిని భారత జాతి ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందన్నారు. ఎంఎస్ స్వామినాథన్ భారత వ్యవసాయ శాస్త్రవేత్తలకు, రైతులకు ఒక వెలుగు దివ్యాన్ని కీర్తించారు. ఈ ముగ్గురు భారత జాతి ముద్దుబిడ్డలకు భారతరత్న ప్రకటించిన భారత ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.